హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి మీకు చికెన్ స్ప్రింగ్ రోల్ చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక 250 గ్రామ్స్ మైదా అండి, 250 గ్రామ్స్ చికెన్ కీమా, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ అల్లం, 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం కొత్తిమీర, 2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా. మనం స్ప్రింగ్ రోల్స్ తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ ఈ మైదా ఏదైతే ఉందో దాన్ని కలుపుకుందాం. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం గోరువెచ్చగా వేడి చేసిన నూనె దీంట్లో కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్ప్రింగ్ రోల్స్ గురించి మనం చికెన్ కీమాను తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిగడ్డ మిర్చి వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ మిర్చి వేసుకున్నాం కదా, కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిగడ్డ మిర్చి దీంట్లో 1 టీ స్పూన్ అల్లం, 1 టీ స్పూన్ పసుపు, టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటాం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని దీంట్లో ఈ కీమా వేసుకొని ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసి. ఈ చికెన్ కీమా ఫ్రై అయిపోయిందండి. దీంట్లో కొంచెం 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కొత్తిమీర పుదీనా చల్లుకొని కొంచెం చల్లారినాక మనం స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకుందాం. మనం స్ప్రింగ్ రోల్స్ నుంచి ముందే కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండి, అది 15 మినిట్స్ తర్వాత ఇలా బౌల్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. మనం చికెన్ కీమా ఫ్రై చేసుకున్నాం కదా, ఇది చల్లారిపోయిందండి. మనం ఇది చపాతీలాగా ప్రెస్ చేసుకుందాం. రౌండ్గా చపాతీ చేసుకున్నాం కదా, దీన్ని ఆఫ్ చేసుకొని దీంట్లో ఈ కీమా ఫిల్ చేసుకోవాలి. దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. కొంచెం వాటర్ తీసుకొని ఈ కొసలు చివర్లు ఏవైతున్నాయో దీన్ని ఇట్లా క్లోజ్ చేయాలి. ఇలా రోల్ చేసుకున్నాం కదండి. ఒక కడాయి పెట్టుకొని హైలైట్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయండి, డీప్ ఫ్రై అయిపోయాయి. వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.